చూసారు కదా, ఐరన్ తీయకపోయినా సరే మనకి ఎక్కడ చిన్న ముడతలు కూడా ఏమీ కనిపించట్లేదండి. ప్రతిది కూడా మనం ఐరన్ చేసుకొని కూర్చుంటే మనకి తొందరగా పని జరగదు. ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్ గా అయిపోతుంది పని. హాయ్ అండి. ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ అలాగే స్మూత్ గా ఉండి జారిపోతూ ఉంటాయి కదా, ఇలాంటి బ్లౌజెస్ కి గమ్ పెట్టి అతికిస్తాం కదా, అలాంటప్పుడు చాలా మంది దగ్గర ఐరన్ బాక్స్ అయితే ఉండదండి. ఐరన్ బాక్స్ లేకపోయినా సరే మనము నీట్ గా ఎలా గమ్తో అతికించుకోవచ్చో నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద ఇలాగా లైనింగ్ క్లాత్ మీద ఇలా సర్దుకోవాలండి నీట్ గా. ఇలా నీట్ గా సర్దుకున్నాక మనమైతే ఒక్కొక్క వైపుకి ఇలా గమ్ము అతికించుకోవాలి. చూడండి, ఇలా సర్దుకున్నా కదా, ఇప్పుడు వచ్చేసి ఒకవైపు ఇలాగా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ వైపు వచ్చేసి మనము గమ్ము అతికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను వన్ సైడ్ మొత్తం కూడా ఇలా గమ్ము పెట్టేశాను. గమ్ము పెట్టాక మనము ఈ వైపుకి ఇలా వేసుకోవాలి. అంటే కింది వైపుగా, అంటే కిందికి మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, దానిపైన ఇలా వేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ ని ఇలా దానిపైన ఇలా హ్యాండ్ ని ఇలా ఉంచేసి మనం ఐరన్ తీసినట్టే ఇలాగ సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకుంటే మనకి నీట్ గా వచ్చేస్తుందండి. ఐరన్ బాక్స్ అవసరం లేదు. చూడండి, ఇలాగనమాట. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అంతే. మనము ఇందాక గమ్మ ఎలాగైతే పెట్టి ఈ లైనింగ్ క్లాత్ ని తిప్పేసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఇలా కొంచెం కొంచెంగా గమ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, నేను ఎలాగైతే లైనింగ్ క్లాత్ ని ఇలా వేస్తున్నానో ఇలా వేసేసి మనము ఇందాక ఎలాగైతే సర్దుకున్నామో చెయ్యితో ఇలా చూడండి, ఇలా చేతిని దీనిపైన ఇలా పెట్టేసి ఇలా మెల్లగా ఇలా మనం ఐరన్ తీసినట్టే ఇలా సర్దుకోవాలన్నమాట. అంతే, నీట్ గా వచ్చేస్తుందండి. ఎక్కడ ఒక ముడత కూడా రాదు. ఇలా వేసుకున్నాక ఏంటంటే మనము దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మనము ఫ్రంట్ కి గానీ, ఫ్రంట్ పార్ట్ కి గానీ, ఇంకొక దానికి గానీ మనము అదే హ్యాండ్ కి గానీ, ఫ్రంట్ పార్ట్ కి గానీ మళ్ళీ గమ్ ఇలాగే అతికించుకొని పెట్టుకోవాలి. ఈ లోపల అది వచ్చేసి ఆరిపోతుంది ఆ గమ్ అనేది. తర్వాత మనము మొత్తానికి బయట ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్, అవంతా కూడా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే గమ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే. హ్యాండ్ ని దీనిపైన ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఐరన్ తీసినట్టే ఇలా సర్దుకోవాలి నీట్ గా. ఎక్కడ కింద వైపు ముడతలు రాకుండా ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మనము ఈ కింది వైపు కూడా గమ్ము ఇలా పెట్టేసుకొని నీట్ గా సర్దుకోవడమే అంతే. ఇలా ట్రై చేయండి, మీకు ఐరన్ బాక్స్ అవసరమే ఉండదు. నేనైతే ప్రతిదానికి గమ్ అయితే పెట్టనండి. సిల్క్ క్లాత్లు ఇలాగా జారిపోతుంటాయి కదా, స్మూత్ గా ఉంటుంది క్లాత్లు, అలాంటి వాటికే గమ్ అనేది పెడతానండి. ఇంకా అన్నిటికీ గమ్ అవసరం లేదు. నార్మల్ గా మిషన్ పైననే లైనింగ్ క్లాత్ ని ఆర్డర్ చేసుకుంటాను. చూడండి, ఇలా పెట్టేశాను కదా, ఇలా సర్దుకున్నాను. ఇవి నేను పెట్టేటప్పటికి మనం ఇందాక బ్యాక్ పార్ట్ కి పెట్టాం కదా, అవంతా కూడా ఆరిపోయి ఉంటుంది. ఇది కూడా ఆరిపోయింది అనమాట. ఒక్క నిమిషం ఉంటే చాలండి, ఆరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో. నేను ఐరన్ కూడా తీయలేదు. అంటే అంటే ఇప్పుడు గమ్ వేసాం కదా, దీనికే కాదండి, నేను లైనింగ్ క్లాత్ కూడా నేను ఐరన్ తీయలేదు. అది ఎలాగనేది నేను ఒక వీడియో చేశానండి, నా ఛానల్లో ఉంది చూడండి. మనము లైనింగ్ కూడా తడిపి ఆరబెట్టినప్పుడు ఎలా ఆరబెట్టుకోవాలి అనేది నేను వీడియో చేశాను. నేను లైనింగ్ ఐరన్ తీయలేదు, అలాగే ఇప్పుడు గమ్ పెట్టినప్పుడు ఐరన్ తీయలేదు. అయినా కానీ చాలా చక్కగా వచ్చేసింది, ముడతలు ఎక్కడ కూడా రాలేదు. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. చూడండి, మనకి పై వైపున రాలేదు, అలాగే లోపల వైపున కూడా ఏ ముడతలు అనేవి రావు. నీట్ గా ఇలా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇప్పుడు నేనైతే దీనికి వచ్చేసి ఫిఫ్త్ హ్యాండ్స్ వేయమని చెప్పారండి. నేను దీన్ని కూడా గమ్ అతికిచ్చి పెట్టాను. ఇదైతే మీకు చూపించలేదు కానీ సేమ్ అంతే. దీనికి కూడా ఇలా అంటే కింది వైపున పైపింగ్ వస్తుంది, అందుకని గమ్ అతికిచ్చేసి పెట్టేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.